అందరికీ నమస్కారం. మీకు ముద్రల గురించి చెప్పాను. అలాగే పార్ట్స్ వైస్‌గా చెప్తున్నాను కదండీ. శరీర ధర్మం ప్రకారం మనం ముద్రలు ఎలా వేయాలనేది, పంచతత్వముల ఆధారంగా ముద్రలు ఎలా వేయాలి, ఈ 2 టాపిక్స్ ఇప్పుడు మనకి జరుగుతున్నాయి. అలాగే శరీరం ఇచ్చే సంకేతాలను బట్టి అని ఇంకొక వీడియో చేసి లాస్ట్ వీడియో పెట్టాను. దీని ముందు వీడియో. దాని గురించి ఈ మూడిటి గురించి మళ్ళీ ఒకసారి మీకు క్లియర్‌గా ఎక్స్‌ప్లనేషన్ ఇచ్చి, ఆ తర్వాత నెక్స్ట్ టాపిక్‌లోకి వెళ్దాము. ఇప్పుడు పంచతత్వముల ఆధారంగా ఒక టాపిక్ పెట్టాను. పంచతత్వముల ఆధారంగా అంటే మీకు భూమితత్వము, జలతత్వము, ఈ తత్వాల్లో ఏది సరిగ్గా లేదు అంటే మనకి బ్యాలెన్సింగ్‌గా లేదో తెలుసుకొని దాన్ని బ్యాలెన్స్ చేయడం అనేది ఇట్లా చెప్పాను, సమానం చేసుకోవడం అని. అలాగే ఒకవేళ మీకు పంచతత్వాలు తెలియడం లేదు, ఒక 2 చోట్ల పెయిన్స్ ఉన్నాయి అంటే ఇప్పుడు భూతత్వం కానీ జలతత్వం 2 కలిపే ఉన్నాయి మనకి. అలాగే హృదయ చక్రము, శ్రీ విశుద్ధి చక్రం 2 కలిపి నొప్పులు ఉంటున్నాయి తెలియట్లేదు అనుకున్నప్పుడు, అలాగే శరీరం ఇచ్చే సంకేతాలను బట్టి అని చెప్పాను. శరీరం ఇచ్చే సంకేతాలంటే మీకు 2 ప్లేసెస్‌లో నొప్పులు ఉంటే కనుక ఒకవేళ వాయుతత్వము, శూన్యతత్వము సరిగా లేదంటే ఇలా పెట్టుకోమన్నాను. అలాగే భూతత్వము, స్వాదిష్టాన చక్రం అంటే జలతత్వము, ఈ రెండిటి దగ్గర పెయిన్స్ ఉన్నాయి, మంట పుడుతుంది, లేదంటే వేరే ఇంకేమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయనుకున్నప్పుడు ఇలా ప్రాణముద్ర అంటే ఆ 2 తత్వాలని కలిపి సమానం చేయటం అనేది చెప్పాను. అలాగే ఒకవేళ 3 తత్వాలు గనక మీకు సరిగ్గా లేవని తెలిసిందంటే, పొట్ట దగ్గర డైజెషన్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, కాళ్ళు నొప్పులు ఉన్నాయి, నడుము నొప్పులు, ఇలా 3 తత్వాలు సరిగా లేవు అనుకున్నప్పుడు, లేదా మనకి హార్ట్ ఏదన్నా ఇట్లా ప్రాబ్లం ఉంది, ఇలా ఒకవేళ 3 తత్వాలు 4 తత్వాలు సరిగ్గా లేవంటే సమాన ముద్ర వేసేయండి. రోజుకి 10 నిమిషాలు సమాన ముద్ర, పొద్దున 10 నిమిషాలు, సాయంత్రం 10 నిమిషాలు సమాన ముద్ర వేయండి. సమాన ముద్ర, ప్రాణ ముద్ర మనం రోజు వేసుకునే కొన్ని ముద్రలు చెప్తానండి. అవి మీరు రోజుకి 10 నిమిషాలు వేయండి. మీకేం తెలియట్లేదు అనుకున్నప్పుడు ఇప్పుడు నేను చెప్పే ఒక 4, 5 ముద్రలు రోజు వేసుకోండి. రోజు వేసుకుంటే సరిపోతుంది. ఫస్ట్ మనము తత్వాలను సమానంగా చేయడం కోసము సమాన ముద్ర వేస్తాము. ఏ ముద్ర అయినా రోజుకి 10 నిమిషాలు వేయండి. బాగుందనిపిస్తే సాయంత్రం పూట ఇంకో 10 నిమిషాలు వేయండి. ఏ ముద్ర అయినా అంతే. అలా 30 మినిట్స్ దాకా మనం సాధన చేయొచ్చు. అయితే ఫస్ట్ మొదటగా సాధన చేసే వాళ్ళకి 10 నిమిషాలు సరిపోతుంది. తర్వాత సాయంత్రం ఇంకో 10 నిమిషాలు, అలా 20 నిమిషాలు సాధన చేయొచ్చు. ఇది సమాన ముద్ర అంటామండి. ఏమీ తెలియనప్పుడు మన తత్వాలన్నీ సమానం చేస్తే కనుక మన బాడీ అంతా బ్యాలెన్సింగ్గా ఉంటుంది. సమాన ముద్ర రోజు వేసుకోవాల్సిన ముద్రలు చెప్తున్నాను. సమాన ముద్ర మొదటిది. అలాగే ప్రాణముద్ర, శరీరంలో ప్రాణశక్తి సరిగా ప్రవాహం లేకపోతే చాలా రోగాలు వస్తాయి. ఆ ప్రాణశక్తిని సరిచేయడం కోసంగా రోజు ప్రాణముద్ర వేయండి. 10 నిమిషాలు, పొద్దున 10 నిమిషాలు, సాయంత్రం 10 నిమిషాలు. ఇది 100 రకాల రోగాలని క్యూర్ చేస్తుంది ప్రాణముద్ర అనేది. ఆ తర్వాత అపాన ముద్ర అండి. ఇది మనకి డైజెషన్ ప్రాబ్లమ్స్, హార్ట్ పాల్పేషన్స్, బీపీ, థైరాయిడ్, షుగర్ ఇవన్నిటిని కంట్రోల్లో ఉంచి మోషన్ ఫ్రీ అయ్యేలా చేస్తుంది. పైల్స్ ఇవన్నీ బాగా తగ్గుతాయి. అపాన ముద్ర అంటాము. ఇది కూడా రోజు వేయాల్సిన ముద్రలో ఒకటి. ఇది అపాన ముద్ర. అలాగే అపాన వాయుముద్ర, మనకి హార్ట్ ప్రాబ్లమ్స్ ఉన్న వాటన్నిటికీ కూడా అపాన వాయుముద్ర. ఇది డైజెషన్ ప్రాబ్లమ్స్కి బాగుంటుంది. ఎందుకంటే వాయుముద్ర కూడా కలిపి ఉంది ఇందులో. అపాన ముద్ర 2 కలిపి ఉన్నాయి. అపాన వాయుముద్ర ఇది కూడా 10 నిమిషాలు సాధన చేయండి. చాలా బాగుంటుంది. మీకు బ్రీతింగ్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నా కూడా పోతాయి. అలాగే వెయిట్ లాస్ అంటే ఇది మనకి సూర్యముద్ర అంటాము. దీన్ని రోజుకి 5 నిమిషాలు చాలండి. ఇది మనకి 10 నిమిషాలు, 20 నిమిషాలు వేయటం వల్ల ఏంటంటే శరీరంలో వేడి ఎక్కువ ఉత్పత్తి అయ్యి ఆ వేడిని తట్టుకోలేము మనం. ఎందుకంటే మన శరీరంలో దీన్ని వేసేది దేనికంటే మన శరీరంలో ఉన్న బరువును తగ్గించడానికి. బరువు తగ్గేటప్పుడు ఏమవుతుందంటే వేడి ఉత్పన్నమై మనము బరువు తగ్గడానికి వేడి పుట్టిస్తుంది ఈ ముద్ర. అందుకని అంటే 5 నిమిషాలు చాలండి. పొద్దున 5 నిమిషాలు, సాయంత్రం 5 నిమిషాలు. పర్వాలేదంటే ఇంకో 10 నిమిషాలు. అంటే పొద్దున 10 నిమిషాలు, సాయంత్రం 10 నిమిషాలు వేసుకోండి. చాలా, అంతకంటే వేయద్దు. వేడి ఎక్కువ అవుతుంది. అలా వేడి ఎక్కువ అయినట్లు అనిపిస్తే మీరు మజ్జిగ తాగడము, కొబ్బరి బొండం చెప్పాను కదా. ఫస్ట్ బాడీలో ఉన్న హీట్ని తగ్గించుకోవాలి. తగ్గించుకున్న తర్వాత గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ ఏమన్నా ఉంటే వాటిని తగ్గించుకోవాలండి. గ్యాస్ట్రిక్కి సంబంధించి అపాన ముద్ర, ప్రాణముద్ర, అపాన వాయుముద్ర బాగా పనిచేస్తాయి. ఇవి చూసుకోండి. లేదా శుచిముద్ర అని ఒకటి చెప్పాను. షార్ట్స్లో ఉన్నాయండి. ఏ ముద్రలు దేనికి బాగా పనిచేస్తాయని చాలా ముద్రలు నేను షార్ట్స్ రూపంలో పెట్టాను. అవి చూసుకోండి. శుచిముద్ర ఇది కూడా చాలా బాగా మనకి డైజెషన్కి పనికొస్తుంది. అలాగే వాయుముద్ర ఇవన్నీ చూసుకోండి. మీకు శరీరానికి ఏది సరిపోతుందో చూసుకోండి. ఇవి మెయిన్ ముద్రలు. కొన్ని ముద్రలు చెప్పాను కదా. అలాగే తలనొప్పులు ఉంటే ఇది మహాశిర ముద్ర అండి. మహాశిర ముద్ర వేస్తే 10 నిమిషాలు 10 నిమిషాలు సాధన చేయండి. పొద్దున సాయంత్రం మహాశిర ముద్ర తలనొప్పులు తగ్గుతాయి. అలాగే సైనస్, మైగ్రేను వీటికి నొప్పులు ఉంటే తగ్గుతాయి. సైనస్కి సంబంధించి భ్రమర ముద్ర అండి. ఇది భ్రమర ముద్ర అంటాము. వాయుముద్ర ప్లస్ ఇది మనము ఆకాశ ముద్ర కలుపుతాము. దీన్ని భ్రమర ముద్ర అంటాము. ఇది సైనస్కి వాటికి జలుబులు ఉన్నప్పుడు ఇది బాగా పనిచేస్తుంది. సైనస్ ముద్ర, అదే భ్రమర ముద్ర అంటాం సైనస్కి సంబంధించి.
ఆ తర్వాత ఇప్పుడు 4, 5 రకాల ముద్రలు చెప్పాను కదండి. ఇవన్నీ రోజు వేసేవి మీరు చక్కగా రోజు వేసుకోండి. చాలా చాలా బావుంటుంది. అలాగే ఇంకొకటి జ్ఞాన ముద్ర అండి. ఇది మనకి బ్రెయిన్ ఫంక్షన్ కరెక్ట్‌గా కాన్సంట్రేషన్ ఇస్తుంది. అలాగే జ్ఞాపక శక్తి పెరుగుతుంది. మన నర్వస్ సిస్టమ్ అన్నీ కూడా యాక్టివేషన్ అవుతాయి. జ్ఞాన ముద్ర అంటాం దీన్ని. ఇలా జ్ఞాన ముద్ర అనేది వేసుకొని రోజు జ్ఞాన ముద్ర అనేది చక్కగా సాధన చేయొచ్చు. ఏకాగ్రత పెరుగుతుంది. కాబట్టి ఇలా కొన్ని ముద్రలు ఇప్పుడు చెప్పిన ముద్రలని రోజు వేసుకోవచ్చండి. రోజు వేయటం వల్ల ఏంటంటే 10, 10 నిమిషాలు రోజు సాధన చేయండి. చక్కగా మీకు అన్నీ తెలుస్తాయి. ముద్రలు వేసేటప్పుడు 10 నిమిషాలు కళ్ళు మూసుకొని కూర్చోవాల్సిందే. కళ్ళు మూసుకొని కూర్చొని శరీరంలో ఏ ముద్రకి సంబంధించి, దేనికి సంబంధించి మనం ముద్ర వేస్తున్నామో దానికి సంబంధించిన శరీర భాగంలో మనం అన్ని గమనిస్తూ ఉండాలి. ఇది మీకు రోజువారీ వేసుకునే కొన్ని ముద్రలు ఇప్పుడు చెప్పాను కదా. అయితే ఇప్పుడు మనము మీకు ఏం తెలియట్లేదు. అలాగే కొంతమందికి కూర్చొని వేసుకునే టైం లేదు. అంటే కూర్చొని ఇలా ముద్రలు వేయలేకపోతున్నాము అనుకున్నప్పుడు ఇది ఇంకో పద్ధతి అండి చెప్తాను. ఇప్పుడు మీకేం చెప్పానంటే శరీర సంకేతాలని బట్టి ముద్రలు వేయమని చెప్పాను. కొంతమందికి ఏంటంటే ఇలా స్ట్రైట్‌గా కూర్చోలేరు, సాధన చేయలేరు. 10 నిమిషాలు కూడా ఇలా కూర్చోలేరు. అట్లాంటి వాళ్ళకి ఇప్పుడు నొప్పులు ఎలా తగ్గించుకోవాలండి? మేము కూర్చోలేము. కొంతమంది బ్యాక్ పెయిన్ ఉంటుంది. ఎక్కువసేపు కూర్చొని ఇలా వేళ్ళు కూడా ఇలా పెట్టలేరు అసలు. కొంతమందికి వేళ్ళు నొప్పులు ఉంటాయి. కూర్చోలేరు, నడుము నొప్పులు ఉంటాయి. ఇలా కూర్చోలేరు, బ్యాక్ పెయిన్ ఉంటుంది. అలాంటప్పుడు ఏం చేయాలి? మరి శరీరం ఇచ్చే సంకేతాలను బట్టి ముద్రలు వేయాలని లాస్ట్ వీడియో ఒకసారి చూడండి. చూసిన తర్వాత కూర్చోలేము, సాధన చేయలేము, ముద్రలు ఎట్లా పడితే అట్లా వేయలేము. కొంతమంది ఏంటంటే అన్నం తిన్న తర్వాత 2 గంటల గ్యాప్‌తో ముద్రలు వేయొచ్చు. లేదా అన్నం తినడానికి గంట ముందు ముద్రలు వేయొచ్చు. ఇది మనకి చెప్తారు పెద్దవాళ్ళు. అయితే ఇవన్నీ మీకు గుర్తుంచుకోవడం కష్టం. పెద్దవాళ్ళుగా ఉన్నారు, లేదా కొంచెం మనకి గుర్తుండట్లేదు, లేదా కూర్చోలేము అన్నప్పుడు, లేదా మీకు ఎక్కువసేపు చెప్పాను కదా ఇలా స్ట్రైట్‌గా కూర్చొని సాధన చేయలేము అనుకున్న వాళ్ళందరూ కూడా ఏం చేస్తారంటే, మీరిప్పుడు కొంతమంది వాకింగ్‌కి వెళ్తారు కదండీ! వాకింగ్‌కి వెళ్ళినప్పుడు మీరు ఆ వాకింగ్ ఒక గంట చేశారనుకోండి, అరగంట చేశారు లేదా, అలాంటప్పుడు మీకు ఇంతకుముందు చెప్పాను శరీరంలో వచ్చే నొప్పులు ఎక్కువగా ఏవి కంటిన్యూ అవుతున్నాయో వాటినన్నిటిని రాసుకోండి అని చెప్పాను. ఎక్కువగా కంటిన్యూ రోజు మొత్తం మీద లేదా కొన్ని నెలల తరబడి ఉన్న నొప్పుల్ని, ఎక్కువగా ఉన్న నొప్పులను ఒక చోట రాసుకోండి అని చెప్పాను. రాసుకున్న దాన్ని బట్టి మీకు ముద్రలు వేయటం ఈ పాటికే వచ్చుంటుంది. ఈ వీడియోలన్నీ చూసిన తర్వాత ఏ తత్వం సరిగా లేదు, ఈ శరీర సంకేతాన్ని బట్టి ఏ తత్వం మనలో బ్యాలెన్స్ చేయాలనేది తెలిసి ఉంటుంది కాబట్టి ఆ రాసుకున్న వాటినన్నిటి ఒకసారి చూసుకొని మీరు వాకింగ్‌కి వెళ్ళినప్పుడు గంటో, అరగంటో ఏదైనా కావచ్చు. అరగంటలో మీరు ఏ ముద్రలు వేయాలో ఎంచుకొని ఆ ముద్రలు వేసేసుకోండి. నడుస్తున్నప్పుడు కూడా ముద్రలు వేయొచ్చండి. చాలా బాగా పనిచేస్తాయి. మనము ముద్రలు వేయటం అనేది ముఖ్యం. ఇప్పుడు కూర్చోలేని వాళ్ళు వాకింగ్ చేస్తున్నారు. వాకింగ్ చేస్తూ డైజెషన్ ప్రాబ్లమ్ ఉంటే ముద్ర వేసేయండి. లేదా ప్రాణశక్తి మనకి బాగా నీరసంగా ఉంది, ఒళ్ళు నొప్పులు వస్తున్నాయి అనుకున్నప్పుడు ప్రాణముద్ర వేసుకొని వాకింగ్ చేయండి. ఇట్లా మీరు ముద్రలు వేస్తూ కూడా వాకింగ్ చేసుకోవచ్చు. ఇది మీకు కొంత టైం కలిసి వస్తుంది కూర్చోలేము అనుకున్న వాళ్ళు. లేదు ఇది కూడా మాకు వల్ల కాదు, నడుస్తూ వేయలేము అనుకున్నప్పుడు ఏం చేస్తారంటే, మీరు మధ్యాహ్నం పూట కానీ, రాత్రి పూట కానీ పడుకున్నప్పుడు, ఇది నా అనుభవంతో చెప్తున్నానంటే, నేను కూడా ఎక్కువసేపు కూర్చోవడం ఎవరికి సాధ్యం కాదు పెద్దవాళ్ళకి. వాళ్ళందరినీ చూసి వాళ్ళకి నేను చెప్పాను. ఇట్లా కాదండి, కూర్చొని ఒకవేళ మీరు సాధన చేయలేకపోతే మీకు డిసీజ్ తగ్గడం ముఖ్యము, శరీరంలోని తత్వాలని బ్యాలెన్స్ చేయడం ముఖ్యం కాబట్టి మీరు ఇలా కూడా వేసుకోవచ్చు అని చెప్పాను. అలాగే వేస్తున్నారు. బాగానే పనిచేసి అందరికీ మంచిగా ఫలితం అయితే వస్తున్నాయి. అయితే మీరేం చేస్తారంటే కూర్చొని వేయలేము, నడుస్తూ వేయలేము, ఇలా మాకు కష్టం అనుకున్నప్పుడు మీరు పడుకున్నప్పుడు మధ్యాహ్నం పూట ఎప్పుడు రెస్ట్ తీసుకుందాం అనుకొని పడుకుంటారో అప్పుడు ఏం చేస్తారంటే మీకు ఏ తత్వం సరిగా లేదో తెలుస్తుంది. లేదా శరీర సంకేతం ఆ టైంలో మీకు శరీరము ఏం సంకేతాలు ఇస్తుందో చూసుకోండి. పడుకున్నప్పుడు రిలాక్స్ అయిన పీరియడ్లో మధ్యాహ్నం పూట కాసేపు అందరూ నిద్రపోతారు, లేదా సాయంత్రం పూట, లేదా మార్నింగ్గా, లేదా లేదు ఇదంతా కాదనుకున్నప్పుడు రాత్రి పడుకునే ముందు ఒక గంట ముందు ఇవన్నీ చూసుకోండి. పడుకున్నప్పుడు మీకు ఏ తత్వం సరిగా లేదు, శరీరం ఏ సంకేతం ఇస్తుందని చూసుకొని ఆ ముద్రని ఇలా పెట్టి సమాధానం చేసేయండి. ఇప్పుడు పడుకున్నారనుకోండి, మధ్యాహ్నమో పొద్దునో లేదంటే రాత్రి పూట పడుకున్నప్పుడు బాగా మీకు నడుము నొప్పులు, బ్యాక్ పెయిన్ వేధిస్తోంది, కాళ్ళ నొప్పులు ఉన్నాయనుకున్నప్పుడు అది ఏ 2 తత్వాలకు సంబంధించిందని చూసుకోవాలి. చూసుకొని ఇప్పుడు నడుము నొప్పులు ఉన్నాయి, కాళ్ళ నొప్పులు 2 కలిపి ఉన్నాయి అంటే ఏంటి? భూతత్వము, జలతత్వము. ఈ 2 మనకి బ్యాలెన్స్ సరిగా లేదు, అంటే కరెక్ట్‌గా చేయాలి. కాబట్టి ఏం చేస్తారు, పడుకున్నప్పుడే ప్రాణముద్ర పెట్టుకొని ఇలా పడుకోండి, నిద్రపోండి అంతే. ఒక 10 నిమిషాలు, లేదు 10 నిమిషాలు నిద్ర పట్టలేదు అనుకున్నప్పుడు 10 నిమిషాలు ప్రాణముద్ర వేసి ఆ తర్వాత ఇంకా ఏ నొప్పులు ఉన్నాయో చూసుకోండి. గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఉందా మనకి అనుకున్నప్పుడు గ్యాస్ట్రిక్ సంబంధించి ఇంకో 10 నిమిషాలు ముద్ర వేయండి. ఒకవేళ నిద్ర పట్టకపోతే ఒక గంట దాకా చెప్తున్నాను. ఈ గంటలో మీరు 3, 4 పడుకున్నప్పుడే 3, 4 ముద్రలు కవర్ చేసేయచ్చు. డైజెషన్ ప్రాబ్లం ఉంటాయి ఇది, లేదంటే
ప్రాణశక్తి నీరసంగా ఉంటుంది అనుకుంటే ఈ ప్రాణముద్ర మాత్రం మీకు విటమిన్స్ అన్నీ బాగా శరీరంలో శక్తి లేనప్పుడు తక్షణ శక్తిని అందిస్తుందండి ప్రాణశక్తి. మీకు తక్షణ శక్తినిచ్చే ముద్రలని 2 చెప్పాను. ఆ వీడియో ఒకసారి చూడండి. ఇది వేయడం వల్ల మనకి విటమిన్స్, మినరల్స్ అన్నీ బాగా అందుతాయి. హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ ఇవన్నీ పోతాయి. అలాగే అపాన ముద్రతో కూడా హార్మోన్ ఇంబ్యాలెన్స్ పోతుంది. ఇప్పుడు అలా చూసుకోండి. డైజెషన్ ప్రాబ్లం ఉంటే ఇది వేసుకోండి, లేదా అపాన వాయువు. ఇది ఒకసారి డైజెషన్ మనకు అంత అనిపించట్లేదు, తగ్గట్లేదు అనుకున్నప్పుడు అపాన వాయు ముద్ర కూడా ఇండైజెషన్కి వేసుకోవచ్చు, లేదా వాయు ముద్ర. ఇలా 3-4 ముద్రలు చెప్పాను మీకు డైజెషన్ ప్రాబ్లమ్స్కి. అవి చూసుకోండి. అలాగే పడుకున్నప్పుడు ప్రాణముద్ర సరిగా ఆ 2 తత్వాలు భూతత్వం, జలతత్వం సరిగా లేదనుకుంటే ప్రాణముద్ర వేయండి. ఆ తర్వాత ఇంకా నిద్ర రావట్లేదు, 10 నిమిషాలు నిద్ర వస్తే ఓకే. నిద్ర రావట్లేదు అనుకుంటే మళ్ళీ మీకు గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ ఉన్నాయనుకోండి, అపాన ముద్ర వేయండి. అది వేశాక కూడా పోనీ మీరు నిద్రలోకి జారుకోలేదు అనుకుంటే ఇంకా మనకి శరీరంలో ఇంకా ఏదైనా తత్వాన్ని మనం సమానం చేసుకోవచ్చు అనుకున్నాం అనుకోండి. ఇప్పుడు బాగా ఆలోచనలు వస్తున్నాయి, నిద్ర పట్టట్లేదు అనుకున్నప్పుడు ఇది వేసేయండి. ఆలోచన అంటే మనకి మనసుకు సంబంధించింది కదా, వాయుతత్వం ఎక్కువ ఉంది కాబట్టి మనం ఇలా జ్ఞానముద్ర వేసుకొని పడుకోవచ్చు. ఇలా చేసుకోండి. పడుకున్నప్పుడు మీకు శరీరం ఇచ్చే సంకేతాలని బట్టి వీపు నొప్పి ఉంటే కనుక మీకు వాయుతత్వము, శూన్యతత్వం, ఇక మెడ నొప్పి ఉన్న శూన్యతత్వం సరిగా లేదు కాబట్టి ఈ 2 ఇట్లా వేయచ్చు. లేదా బ్యాక్ పెయిన్ చెప్పాను కదండి, కటిముద్ర. అది కూడా వీపు నొప్పికి చాలా, అంటే మెడ నొప్పి వెనక నడుము నొప్పులు, వీపు నొప్పికి మీకు బ్యాక్ పెయిన్కి సంబంధించి ముద్ర చెప్పాను. కటిముద్ర ఉంది, అది కూడా చూడండి ఒకసారి. ఆ ముద్ర వేసుకొని పడుకోవచ్చు. ఇలా అంటే అసలు వీలు కాదు, కూర్చోడానికి అసలు వీలు కావట్లేదు, బ్యాక్ పెయిన్ ఉంది, మెడ నొప్పి ఉంది అనుకున్న వాళ్ళు, రోగాలను తగ్గించుకోవాలనుకున్న వాళ్ళు పడుకొని కూడా ముద్రలు వేయచ్చు. 10 నిమిషాలు చాలు, 10 నిమిషాలు సాధన చేయండి. లేదా 5 నిమిషాలకే మీకు చాలు అనిపిస్తే కనుక కనీసం 5 నిమిషాలైనా మీ తత్వము, మీకు ఏ తత్వం సరిగా లేదో చూసుకొని దాన్ని మాత్రం సమానం చేయడం నేను చెప్తున్నాను. తగ్గించడం, పెంచడం అనేది ఇక్కడ చెప్పట్లేదు. ఓన్లీ సమానం చేస్తూ పడుకొని కూడా ముద్రలు వేసుకోండి. మనసు ప్రధానము, తగ్గడం ప్రధానము. కూర్చోలేము, సాధన ఇట్లా ముద్రలు పెట్టలేము, సాధన చేయలేము అనుకున్న వాళ్ళు పడుకున్నప్పుడు మీరు ఏ టైం అయినా సరే, ఎప్పుడు పడుకున్నా సరే శరీరం ఇచ్చే సంకేతాన్ని చూసుకొని, శరీరంలో ఏ భాగంలో నొప్పి ఉందో చూసుకొని ఆ భాగానికి తగ్గట్లు మనము ఈ తత్వాలు, ఈ ముద్రలు తెలుసు కదా, 2 వేళ్లతో ఈ 2 చేతుల వేళ్లలో ఏ తత్వాలకి ఏ వేలో తెలుసు కాబట్టి ఆ తత్వాన్ని సరిచేస్తూ ఇలా ముద్ర వేసుకొని పడుకోండి. అది కూడా చాలా బాగా పనిచేస్తుంది. మీకు ఆ తత్వాలు బ్యాలెన్స్ అవుతాయి. తగ్గడం కూడా మీరు కొన్ని రోజులు, కొంతమందికి 2 నెలలు పట్టచ్చు, 3 నెలలు, అట్లా కొన్ని రోజులకి మీరు తగ్గుముఖం పట్టడం కూడా చూస్తారు. ఇది ఇంకో పద్ధతి అండి. ఇది నేను ఆచరించే పద్ధతి. అంటే కూర్చోలేము, సాధన చేయలేము అనుకున్న వాళ్ళకి నేను చెప్పే పద్ధతి ఇది. నేను సొంతగా చెప్పాను అందరికీ. చాలామందికి బాగానే వర్క్ చేస్తున్నాయి. అంటే డిసీజులు తగ్గుతున్నాయి, శరీర తత్వాలు బ్యాలెన్స్ అవుతున్నాయి, అలాగే రోగాలు కూడా తగ్గడం మొదలవుతాయి. కాబట్టి ఇది కూడా చేసుకోండి. కూర్చోలేను అనుకున్న వాళ్ళు ఎప్పుడు రిలాక్స్ అయితే అప్పుడు చక్కగా శరీర తత్వాలను సమానం చేసుకుంటూ ముద్రలు మనం వేసుకోవచ్చు. డిసీజెస్ కూడా కంట్రోల్ అవుతాయి. కాబట్టి సాధన చేయండి. మీరు అందరి కనుక నేను చెప్పిన ఈ ముద్రలన్నీ వేస్తున్న వాళ్ళు అయితే కనుక ఒకసారి మెసేజ్ చేయండి, మేము ముద్రలు వేస్తున్నాము, అలాగే మాకు బాగా పనిచేస్తున్నాయి అనేది మీరు నాకు మెసేజ్ చేయండి. ఇప్పుడు ఈ వీడియో కూడా ముఖ్యమైనది. ఎందుకంటే కూర్చొని సాధన చేయలేని వాళ్ళకి, పెద్దవాళ్ళకి మీరు చక్కగా పడుకొని కూడా ఇవి చెప్పొచ్చు. ఈ తత్వాలన్నిటిని చెప్పండి. ఈ తత్వాలు సమానం చేయడం ఎలాగో చెప్పండి. శరీరం ఇచ్చే సంకేతాలను బట్టి ఇలా వేసుకోండి అని చెప్పండి. వాళ్ళకు కూడా మీరు హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు. ఈ ముద్రల గురించి అన్నీ కూడా చక్కగా అందరికీ షేర్ చేయండి. మీకు నచ్చినట్లయితే ఇందులో ఉన్న మనకి నేను చెప్తున్న విధానం ముఖ్యమండి. ఎందుకంటే మీకు బయట చాలా ముద్రలు వేసుకోండి, షైట్ కూర్చొని ఇలా అన్నీ చెప్తూ ఉంటారు. అయితే నేను చెప్పాను కదండి, గత 2-3 ఏళ్ళుగా ముద్రలు వేస్తున్నాను. ముద్రలు వేసి అవి ఒకవేళ వేయలేని వాళ్ళకి ఎలా చేస్తామో అనే ఇలా నాకు కూడా సందేహాలు వస్తుంటాయి కదా. మనము ముద్రలు వేస్తున్నప్పుడు వేయగలిగిన వాళ్ళైతే చక్కగా కూర్చొని వేస్తారు, వేయలేని వాళ్ళకి ఏం చేయాలి, ఇలా సందేహాలు నాకు కూడా వచ్చేవి. అందుకని ఏంటంటే నేను ఇలా అందరికీ చెప్పి వేయిస్తూ వాళ్ళు కూడా తగ్గడం అనేది చూశాను. కాబట్టి కూర్చొని సాధన చేయని వాళ్ళు ఇలా చేసుకోండి చక్కగా. ఈ వీడియోలు అందరికీ కనుక మీకు నచ్చినట్లయితే ఇందులో ఉన్న ముఖ్యమైన చెప్పిన సారాంశం కానీ ఇవన్నీ మీకు అర్థమవుతుంటే కనుక అందరికీ షేర్ చేయండి. చక్కగా వాళ్ళు కూడా ముద్రలు వేసుకుంటూ వాళ్ళకున్న డిసీజెస్ని కంట్రోల్లో చేసుకుంటారు. కాబట్టి అందరికి షేర్ చేయండి. ధన్యవాదాలు.